మనం కోడిగుడ్డులో కేవలం కొంచెం తెల్ల సొన, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చాలు. సరే, కొంచెం ఇందులో పడింది. దీంట్లో కొన్ని నీళ్ళు, అలాగే చిటికెడంత ఉప్పు వేసి ఫస్ట్ దీన్ని ఇలా చేసేసుకుందాం. కోడిగుడ్డు ఎందుకు? మైదా పిండి పర్ఫెక్ట్గా మన బజ్జీలకి కోటింగ్ అవ్వడం కోసం. చూడండి, చాలా కొంచెమే కోడిగుడ్డు వేసాను, దాంట్లో నీళ్లు వేసాను. ఇప్పుడు ఇందులో మైదా పిండి, సోడా, అలాగే మనం కొంచెం ఏదైనా హర్బ్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర హర్బ్స్ ఉంది, మిక్స్ హర్బ్స్ మనము ముఖ్యంగా పిజ్జాల మీద, వాటిల మీద, పాస్తాల్లో అన్నిట్లో వేసుకుంటాం. మనకి మార్కెట్లో వెళ్ళి మిక్స్ హర్బ్స్ అంటే దొరుకుతాయి. ఇది పిల్లలకి మీరు ఎటువంటి స్నాక్స్ చేసినా చాలా ఇష్టంగా తింటారు. లైట్గా కొంచెం వేసాను. లేకపోతే దీంట్లో మనం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. లోపల కూడా వేసుకుంటాం, లోపల స్టఫింగ్, దీంట్లో కూడా కొంచెం. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేసేటప్పుడు దీంట్లో కొంచెం సోడా. ఎందుకు? మనకి శనగపిండితో వేసిన సోడా వేసుకుంటాం. ఇందులో కూడా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం. బేకింగ్ పౌడర్ వేసుకొని దాన్ని ఫస్ట్ కలిపేసి తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకోండి. అయితే ఫస్ట్ ఎప్పుడైనా నీళ్లు తక్కువ శాతం ఉండాలి, అప్పుడు ఆ గడ్డలు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఈ మిశ్రమాన్ని లైట్గా ఇలా చూడండి, కొంచెం ఇలా పేస్ట్ లాగా. అట్లా అని చెప్పేసి ఇంకా ఎక్కువ వేసి బాగా కలిపారనుకోండి, అది పిండి ముద్ద తయారవుతుంది. అలా కాదు, ఇలా వేసి మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ దీన్ని పలసగా మన బజ్జీల మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఎలా ఉంటుంది బజ్జీ మిశ్రమం? మనము ఇది ఒక వేలు పెట్టి తీస్తే వేలుకి కోట్ అవ్వాలి. ఇది పలసగా ఉంది. సో దీనికి కావాల్సినంత మైదా పిండి వేసుకొని మిశ్రమాన్ని రెడీ చేసుకోండి. కొంచెం చిక్కగా ఉంది, అయినా ఈ మిశ్రమాన్ని ఇలా రెడీగా ఉంచుకుందాం. ఇందులో ఫ్లేవర్ కోసం హర్బ్స్ వేసాను, ఉప్పు వేసాను, టేస్ట్ కోసం కొంచెం మిరియాలు కూడా వేసాను. దీన్ని ఇలా రుచి చూస్తే ఉప్పు కరెక్ట్గా ఉండాలి, అంటే కొంచెం తక్కువగానే ఉండాలి, ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు ఎప్పుడు ఉప్పు బయటికి మనకి ఎక్కువ తెలుస్తుంది. సో మిశ్రమం రెడీ. డిప్ చేసుకోవడానికి లాస్ట్లో కావాలంటే కొన్ని చుక్కలు నీళ్లు వేసుకొని కరెక్షన్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిరపకాయ గింజలు ఉన్నాయి కదా, మిరపకాయ గింజలు ఇలాంటి అంటే చీజ్ ఫిల్ చేసేటప్పుడు అవి బాగా లైట్గా ఇలా కోసేసుకొని దాంట్లో వీలైన గింజలు మనం తీసేద్దాం. చూడండి, ఇలా దాని పొట్ట విప్పి దాంట్లో ఉన్న గింజలు చూడండి ఈ విధంగా ఇలా మిరపకాయలన్నీ తీసేద్దాం. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చీజ్, దీని లోపల స్టఫింగ్ కోసం మనం చీజ్ మిశ్రమం తయారు చేసుకుందాం. ఆ చీజ్ మిశ్రమానికి 2 రకాల చీజులు వాడతాం. ఒకటేమో ప్రాసెస్ చీజ్ అంటే మనం మార్కెట్లో క్యాన్లల్లో మనం చీజ్ అని కొనుక్కుంటాం. ఇంకొకటి పన్నీర్. అయితే పన్నీర్ మనకి ఆ సాఫ్ట్నెస్ ఇస్తుంది, ఈ చీజ్ ఏమో మెల్ట్ అవుతుంది. సో పన్నీర్ ఫస్ట్ సాఫ్ట్గా ఉంటుంది, దాన్ని ఈజీగా ఇలా గ్రేట్ చేసేసుకోండి. దీన్ని మన ఆ మిరపకాయలో స్టఫింగ్ లాగా వాడుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమంలో కొంచెం అంతా మీరు నిమ్మకాయ పిండుకున్నారనుకోండి, ఆ లోపల తినేటప్పుడు మన తెలుగు వాళ్ళకి చాలా బాగుంటుంది. న్యాచురల్గా చీజ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ నిమ్మకాయ ఏం పిండరు. దీంట్లో స్టఫింగ్ చేయడం కోసం చీజ్. అయితే ఈ ముఖ్యంగా వీటిని తిన్నప్పుడు పిల్లలు ఆ చీజ్ బాగా ఇష్టపడతారు. సో పన్నీర్ని అలాగే చీజ్ని రెండింటిని ఇందులో వేసుకున్నాను. ఇందులో కొంచెం మిరియాల పొడి, అలాగే మనం మిక్స్ హర్బ్స్ ఎక్కువ వేయకండి, చాలా స్ట్రాంగ్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం ఈ మిరపకాయలు అయితే ఏవైతే ఉన్నాయో దాని లోపల స్టఫింగ్ చేద్దాం. ఎంతో సింపుల్, ఎంతో ఈజీగా అయిపోయాయి. మీరు ఇందులో ఉప్పు వేయలేదు మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఉప్పు అవసరం లేదు. మనకి నార్మల్గా మనం ప్రాసెస్ చీజ్ ఏదైతే మనం వాడామో దాంట్లో ఉప్పు ఉంటుంది. ఆ పైన కోటింగ్లో కూడా మనకి ఉప్పు వేసాం. పైన మనం ఆ మిశ్రమం, గుడ్డు మిశ్రమం, ఆ బ్యాటర్ తయారు చేసుకున్నప్పుడు వీటిని చీజ్ ఉండలుగా తయారు చేసే వాటిని చీజ్ పాపర్స్ అంటారు. ఇలాంటి వాటిని అలపినో పాపర్స్ అంటారు. ఎందుకంటే ఈ మిరపకాయలు మనకి అమెరికాలో వాళ్ళు వాడే మిరపకాయలు అలపినో అంటారు. నేను అమెరికా నుంచి 10 ఏళ్ళు ఉండి వచ్చిన తర్వాత ఎప్పుడు మన తెలుగు షోస్ చేసేటప్పుడు కూడా నేను అలపినో అనేవాడిని. సో ఇప్పుడు
ఆ మిరపకాయలు అలపిన వాటి రకరకాలు మనకి ఎలా ఓల్డ్ రకాల మిరపకాయలు దొరుకుతాయో ఇలా లావుగా మరీ పెద్దగా ఉండని ఆ మిరపకాయల్ని అలపినో పెప్పర్స్ అంటారు. అందుకే దీన్ని చీజ్ అలపినో పాపర్స్ అంటారు. సో మరి ఈ చాలా సింపుల్గా అమెరికన్ స్టైల్ మిరపకాయ బజ్జీ అన్నదని ఈ విధంగా చేసుకోవచ్చు. మిగతావి కూడా చేసి ఆ బ్యాటర్లో ముంచి ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఈ మిరపకాయలు ఒకవేళ మిశ్రమం అంటుకోలేదనుకోండి, పొడి పిండిలో దొర్లించి ఉంచుకోండి. సో ఒకవేళ మీరు కరెక్ట్గా బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉంటే చూడండి ఇలా కోటింగ్ ఉంటుంది. మనం దీన్ని ఇలా తీసి ఆ కొన తీసుకొని నూనెలో వేసేయండి. ఈ మైదా పిండి చీజ్ నింపిన ఈ మిరపకాయ బజ్జీలు రెడీ అవుతాయి. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా. అయితే శనగపిండితోటి మీరు చీజ్ వేస్తే అంత బాగోదు. ఎందుకంటే కొంతమందికి నేను అలా చేసి చూపించాను, కానీ నాకే నచ్చలేదు. అందుకని ఇది మైదా పిండితోటి ఆ న్యూట్రల్ ఫ్లేవర్స్, ఆ చీజ్ ఫ్లేవర్ మనకు మంచిగా ఉండాలంటే మనము మైదా పిండితోటే చేసుకోవచ్చు. మైదా పిండితో ఆ గుడ్డు వేయడం వల్ల వచ్చింది. గుడ్డు లేకుండా కూడా నేను చూపిస్తాను మరోసారి. ఇది చాలా సింపుల్. ఈ మిశ్రమం ఏదైతే ఉందో మీరు వేరే రొయ్యలు అలాంటివి కూడా ముంచి ఫ్రై చేసుకోవచ్చు. అంతే. ఓకే, మనము వేసిన తర్వాత వాటిని లైట్గా తిప్పేసి ఫ్రై చేసుకోండి. రెండు పక్కల పర్ఫెక్ట్గా. అందులో చీజ్ మెల్ట్ అవుతుంది కాబట్టి నూనె మరీ చల్లగా కూడా ఉండకూడదు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి ఇవి బాగా వస్తాయి. చీజ్ మెల్ట్ అయ్యి బయటకు వస్తుంది. అందుకని పన్నీర్ వేస్తే అలా బయటికి రాకుండా కొంచెం వరకు కాపాడుతుంది. చూడండి, ఇది మనం మిరపకాయ బజ్జీలు వచ్చే కలర్ అక్కర్లేదు, లైట్గా బంగారు వస్తే చాలు. ఓహోహో, ఇప్పుడు నా ఈ బజ్జీలు అందులో చీజ్ ఉంటుంది. పిల్లలు భలే ఇష్టపడతారు. పిల్లలకి ఏంటంటే ఆ చీజ్ ఫ్లేవర్ చాలా ఇష్టం. అది మనం పాస్తాలో వేసుకోండి, లేకపోతే ఇలా బజ్జీలో. అయితే ఇది మనకు ఎందుకు నచ్చుతుందంటే మిరపకాయ బజ్జీ తినే ఫీలింగు. అది కూడా మన పిల్లలు చాలామంది అమెరికాలో ఉన్నారు, మా బాబు కూడా అమెరికాలో ఉన్నాడు. సో ఇది తినేటప్పుడు అమెరికా మిరపకాయ బజ్జీ అని చెప్పేసి తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఆ నూనె కొంచెం వెళ్ళిపోనిద్దాం. తర్వాత పేపర్ టవల్ మీద పెట్టండి. ఆ నూనె వెళ్ళిపోయిన తర్వాత వేడివేడిగా వడ్డించేసుకుందాం. చెప్పాను కదా, ఈ కొన బయట కొంచెం కరకరలాడతాయి. వీటిని రొయ్యలతో అలా వేసుకునేటప్పుడు ఇవి కొంచెం కరకరలాడేలాగా చేసుకోవచ్చు. ఇలా బజ్జీలా చేసుకునేటప్పుడు భలే భలే. దీని మీద మీరు పెరి పెరి పౌడర్ అలాంటివి కూడా వేయచ్చు. చూడండి, మా అమెరికా స్టైల్ మిరపకాయ బజ్జీలు లోపల మంచి చీజ్ వేసి తయారు చేసుకున్నాం. చూడండి చూడండి, ఇప్పుడే నూనెలో నుంచి తీసాను, నోరు కాలిపోతుంది. ఇలా ఎన్నోసార్లు కాల్చుకున్నాను. కొంచెం అయిన తర్వాత టేస్ట్ చేద్దాం. అమెరికన్ స్టైల్ చీజ్ మిరపకాయ బజ్జీలు. వీటిని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో కొంచెం ఎగ్ వైట్, కొంచెం నీళ్లు తీసుకొని కలిపేసి ఉప్పు వేసి చూపించిన విధంగా దాంట్లో హర్బ్స్, క్రష్ మిరియాలు, మైదా పిండి తగినంత, దాంట్లో ఆ మైదా పిండిలో కొంచెం బేకింగ్ పౌడర్ కలిపిన మిశ్రమాన్ని ఇలా బజ్జీల బ్యాటర్లా తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు చిన్న బజ్జీ స్టైల్ మిరపకాయలను తీసుకొని వాటిలో గింజలు తీసేసి దాని లోపల పన్నీరు, చీజు గ్రేట్ చేసి దాంట్లో మిరియాలు, హర్బ్స్ వేసి కలిపిన మిశ్రమాన్ని స్టఫ్ చేసి తర్వాత ఈ మిరపకాయల్ని ఆ బ్యాటర్లో ముంచి లైట్గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటాయి మన చీజ్ చిల్లీ పాపర్స్. అమెరికన్ స్టైల్ మిరపకాయ బజ్జీ తిని ఫుల్గా ఎంజాయ్ చేయండి.